షాప్స్ అని ఓపెన్ లేవా? లేవు ఫ్యామిలీ డబ్బులు సంపాదించిన వల్ల కాదు నేను చచ్చిపోదాం అనుకున్నాను. మనకి ఎందుకు మామ అంత పెద్ద డైలాగులు? పద మామ, టైం అయింది మనకు. ఇంకా మారవరా నువ్వు? సారీ మామ, ఏమైంది మామ? లేదు మామ, ఈ డబ్బులు సంపాదించలేదు మా వల్ల కాదు మామ, నేను చచ్చిపోతాను మామ. ఏదైనా ఐడియా చెప్పు. ఇంత చిన్నదానికి ఎందుకు అడగచ్చు కదా బాబు, నేను చెప్తా ఐడియా, మంచి ఐడియా. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం నాకు ఒక ప్లాన్ ఉంది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులా? ఎక్కువ డబ్బులు ఏంది మామ అది చెప్పు. మరి పెట్టుబడిలో 50-50. 75 ఇస్తాను మామ నీకు. ఏజ్ లేదు అర్థమేది. నాకు 50 సరిపోతుంది, నా 50 నాకు. ఓకేనా? సరే మామ. ఓకేనా? సూపర్ మామ ఐడియా. ఓకే కదా? ఓకే మామ. 50% రవి పక్కా మామ. భక్తులందరికీ నమస్కారం. మైమల్ల దేవుడు దైవాంశ సముద్రం మన వంశీ బాబా గారు మన కాసేపట్లో వచ్చేస్తున్నారండి. వంశీ బాబా ఆశ్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ పాపాలు, లోపాలు, కష్టాలు, దోషాలు, కన్నీళ్ళు అన్ని తీర్చడానికి మా వంశీ బాబా గారు రాబోతున్నారు. ఒక 5 నిమిషాలు వచ్చేయండి, వంశీ బాబాని తీసుకొస్తాం. మార్చేసి అంగీలా కట్టేసి గురువు గారు, మీరు రోజు ఒక ప్రవచనం చెప్తారు కదా, అదేవిధంగా ఈ రోజు కూడా మాకు ఒక ప్రవచనం చెప్పగలుగుతారా? ఈరోజు ఒకటే చెప్తాం అనుకుంటున్నాను శిష్య. మనిషి ఆరోగ్యంగా ఎలా ఉండాలి దానికి 3 సూత్రాలు ఉన్నాయి. అది చెప్తాను. తాగాలి, తినాలి, పండాలి. ఎప్పుడు ఇదే రావాలి మీకు. తాగాలంటే రోజుకు 3 లీటర్ వాటర్ తాగితే మనిషి హెల్తీగా ఉంటాడు. అలాగే ఆకుకూరలు తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే టయానికి పడుకోవాలి. అది తాగాలి, తినాలి, పండాలి. అందరితో ఉంది ఎట్లాగే ఉంటుంది మరి. గురుగారు, మీ దర్శనం కోసం కొంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. వెళ్తామా? ఒక్కొక్కరిని ప్రవేశపెట్టాను. శివరాజ్ పిత్రే. తాడి బిర్రెడ్డి వెంకనాడు రా, నా చెయ్యి అడుగుతాడు. చెప్పు, నీ ప్రాబ్లం ఏంది చెప్పు. అంటాడు ఏంద్రా, ఏం మాట్లాడుతున్నాడు? వాడికి తెలుగు రాదంటే మనకి హిందీ రాదు. आपका नाम क्या है? బాబా శివరాజ్ పిత్రే. పిత్రే పిత్రే. బాబా ఏంటంటే शिवराज बित्रे అంటే గురువు గారు. వేరే పిత్రేనా? అవునంట. సమస్య ఏంటి? कहाँ से आ गए आप? बाबा मुंबई से आए बाबा. मुंबई में फिल्म प्रोड्यूसर करते बाबा, बड़े बड़े फिल्म प्रोड्यूस करते हैं. సినిమా తీస్తున్నారు. हाँ मुंबई లో పెద్ద పెద్ద बड़े बड़े इतना बड़े इतना बड़े इतना बड़े नहीं कितना बड़े కనుక్కున్నారు ఇంత పెద్ద ఇంత పెద్ద ఇంత. मूवी बजट कितना? भाई मूवी का नाम है पीके 100. पीके 100. पीके 100. తాగాలి పడుకోవాలంటే గురుగారు. పీకే 100 సినిమా పేరు ఇదేనా? मुझे 2 करोड़ दो. 2 కోట్ల అంటే గురుగారు. अगर बाबा फिल्म हिट हुए तो 50 लाख दूंगा. ఆయుష్మాన్ ఇప్పుడు ఎంత ఇస్తాడు అడిగినా 20 లక్షలు అంట. 20 లక్షలు ఇస్తాడు. ఆ ఇట్ అంటుండు మరి 20 వాడి మీద 50 లక్షలు ఇస్తాను. ఆ డబ్బులు తీసుకోమని ఇట్లా అవద్దు విచారంగా మీరు తీసుకోవద్దు గురుగారు. అది తీసుకోవాలి. ఇది కట్టుకో, సినిమా స్వాహ. बांध लो, हाथ को बांध लो. बैंक क्या होता है? वो हिट होता सिनेमा. अच्छा बाबा आगे बढ़ा ऐसा करो. इधर से वंशी बाबा की కలెక్షన్ మరి ఎంత వచ్చింది రోజు? ఎవరన్నా సమస్య ఏంద్రైనా? యాక్టింగ్
నా దగ్గర కాదు ఓకేనా డబ్బులు బాబా అరే ఇదే అనకూడదు నీ సమస్య ఏదో ఉంటే నేను తీరుస్తా ఇదే యాక్టింగ్ సినిమాలో పోతారా బాబా ఓకేనా డబ్బులు తీరా టైం అయితే నాకు డబ్బులు డబ్బులు అంటాడు పైసలు అరే, ఆగరా, ఎవరు అయిపోయింది? ఇచ్చేసావా? అరే, నన్ను మోసం చేయకురా రే, నీ అంత చూస్తారా రే? అరే ఇంట్లో మందిని చూసిన సర్వీస్ లో ఇంకో భక్త ప్రవేశపెట్టు ఎవరు ఆడినా? బాబే వాడా బాబా ఆయన ఆవేశపడకు. మద్యపానం సేవించుకుంటున్నాను ఆరోగ్యాన్ని హానికరం నా పిల్లలతో నన్ను మందు మంటున్నాడు ఆడబడుతున్నాడు మందు తాగకూడదు నన్ను ఆశీర్వదిస్తాను ఎవడాడు బాబాయ్ బాబాయ్ తీర్థం బాబాయ్ ఎవడు ఈ తీర్థం తాగాను మొత్తం నీకు పెట్టిన దరిద్రం అంతా వదిలిపో గురుజీ పాటలు మన తీర్థం ఇచ్చేసాం మన తీర్థం ఇచ్చేస్తే మన తీర్థం ఎక్కడ ఉందిరా అట్లా తాగకూడదా దాని శిష్యులను పట్టుకొస్తారు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు నా నెక్స్ట్ శిష్యులు లేరా ఇంకో శిష్య ఉన్నా ప్రవేశపెట్టు త్వరగా నేను ఇలాంటి వాళ్ళు చాలా మంది చేశాను అమ్మా నువ్వు కూర్చోమ్మ సూపర్ సమస్య ఉంది ఏం పేరమ్మా నీ పేరు నువ్వు వెళ్ళి తీద్దాం రెడీ చేయాలి ఏగలేకపోతారు తీద్దాం రెడీ చేయమని రాకురా ఉన్నారు కదా మీరిద్దరు విశ్రాంతి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సేవ రంగబాబు గారు ఇలా బండారా బయట పెట్టి చేసిన గురుగారు ఈరోజు కటరాజు కలిసినేదిరా పిచ్చారి చెప్పాలా డబ్బులు తీసుకురా గురుగారు ఈరోజు కలెక్షన్ గురుగారు బాగానే వచ్చిందిరా 50% కలిపితే ఇంత వస్తుంది మరి ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నీకు ఇది నాకు నేను పంచుతాను కదా మీరు ఇదే తీర్థం రెడీ చేయొచ్చుగా ఓకే గురుగారు ఏం రాసిండ్రు స్టఫ్ ఏదిరా అరే ఈక్వల్ గా పంచినారా నేను
ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. ఈక్వల్ గురుగారు ఇది. అరే మిమ్మల్ని మోసం చేసి నేనేం చేస్తారా? మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరు, అంతే కదా. అది కాదా ఇంకా రెడీ. ఓకే గురుగారు. అరే ఇట్లా అందరిని మోసం చేసి ఆ పొట్టి జిల్లి 50 లక్షలు ఇట్లా అందరికి డబ్బులు తీసుకుని మంచిగా సెటిల్ అయిపోయినా వీళ్ళందరితో మాకు వద్దు. ఓకే మంచి స్టార్టింగ్ గురుగారు. నాకు కదపచ్చ కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కలుపుతున్నారు, స్నానం కలుపుతలేదురా. మస్తు స్ట్రాంగ్ అయింది గురుగారు. ఈ విధంగా భక్తుల్ని ఫెడ్ బాబాలు మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అంతమందించడానికి మిగతా భక్తులను తీసుకుని వచ్చాను. రాలేదా భక్తులు ఇంకా దొంగ బాబా